హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ మధ్య కాలంలో ఆర్యన్ కెల్విన్ అనే పర్సన్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. వెదర్ ఇట్ ఈజ్ యూట్యూబ్, వెదర్ ఇట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్, ఎక్కడైనా సరే పీక్స్లో ఫాలోయింగ్ ఉంది, పీక్స్లో రీచ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అతను అల్గరిథంని చాలా కామెడీగా చూస్తాడు కూడా. అంటే చాలా సింపుల్గా అతను చాలా పీక్ వ్యూస్ అయితే తెచ్చుకుంటాడు. 50 మిలియన్, 70 మిలియన్, 100 మిలియన్, కొన్ని వీడియోస్ అయితే 250 మిలియన్, 270 మిలియన్ వ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అతని ఫాలోవర్స్ కౌంట్ మొన్నటిదాకా తక్కువే ఉండేది, సడన్గా పెరిగి ఇప్పుడు 18 మిలియన్ దగ్గరకు వచ్చారు ఇన్స్టాగ్రామ్. అండ్ వెరీ సూన్ అతను 25-30 మిలియన్ కూడా టచ్ అయిపోతాడు నాకు తెలిసి. అండ్ ఎవరైనా రిలేట్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. ఈవెన్ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా, అతను కొన్నిసార్లు హిందీలో చేస్తాడు, అర్థం కాకపోయినా కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. చాలామందికి అతను బాగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఈవెన్ మిస్టర్ బీస్ట్కి 85 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ రీచ్ అంత 20 మిలియన్ 30 మిలియన్ ఉంటుంది మహా అయితే. ఒక పోస్ట్ వీడియో పెడితే అంత వస్తుంటాయి. బట్ తినకేంటంటే ఉన్నది 18 మిలియన్, కానీ ఏ వీడియో పెట్టినా యావరేజ్గా 100 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. తనకి ఆ కైండ్ ఆఫ్ రీచ్ అయితే ఉందన్నమాట. సో లాస్ట్ 10 వీడియోలు రీచ్ చూసుకుంటే యావరేజ్ 100 మిలియన్ ఉంది. అంటే 10 కోట్ల మంది యావరేజ్గా అతని వీడియోని చూస్తున్నారనమాట. సో అతను ఎవరు, అసలు ఏంటి కథ, అండ్ అతని గురించి ఏ వీడియో పెట్టినా కూడా లక్షల్లో వ్యూస్ వస్తాయి పక్కా అని చెప్పి కూడా చెప్తున్నాడు చాలా కాన్ఫిడెంట్గా. ఇన్స్టాలో కానీ ఇంకెక్కడైనా కానీ చేసినా సరే. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. సో ఎందుకు అలాగా, అతని రీచ్ ఏంటి, అసలు ఎందుకు అంత సక్సెస్ అయ్యాడు, అతను ఎవరు, అతని లోకల్ అంటే ఎక్కడ పర్సన్, ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్యన్ కెల్విన్ అనే వ్యక్తి యొక్క అసలు పేరు ఆమన్ పండిత్ అనమాట. సో ఇతను జార్ఖండ్లోని ధన్బాద్కి చెందిన పర్సన్. సో బాగా పూర్ ఫ్యామిలీ యాక్చువల్లీ. ఒక కార్ తీసుకున్నాడు రీసెంట్గానే. ఆ కార్కి తను ఎమోషనల్ అయిన తీరు నెక్స్ట్ లెవెల్. తను పెట్టిన ఆ వీడియోకి 25 మిలియన్ లైక్స్ ఉన్నాయి. అంటే 2.5 కోట్ల మంది లైక్ కొట్టారు ఆ రీల్ని. పీక్స్ రీచ్ అదైతే మాత్రం. ఈవెన్ యూట్యూబ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు దానికి అందరూ కూడా. సో అంత పర్ఫెక్ట్ రీచ్ అవుతుంది. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్. సో పెద్దగా ప్రమోషన్స్ కూడా ఏమీ చేయలేదు. బిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి తనకి. అయినా కూడా ప్రమోషన్స్ గట్రా ఏమీ ఎక్కువ చేయడు. సో ఎప్పుడో కానీ చాలా రేర్గా అయితే ప్రమోషన్స్ లాగా ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా. అది మనకి ఏంటంటే అన్నీ కామెడీ వీడియోసే మోస్ట్లీ. బట్ సమ్హౌ యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది తనకి ఈ మధ్యకాలంలో. సో బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ పాపులారిటీ, టూ మచ్ ఆఫ్ పాపులారిటీ, యూట్యూబ్లో కూడా బాగా సెర్చ్ చేస్తున్నారు, యూట్యూబ్లో కూడా బాగా వైరల్ అవుతున్నాడు. సో ఎక్కడో జార్ఖండ్కి చెందిన పర్సన్. సో జార్ఖండ్ నుంచి వచ్చి ఒక ధోని ఎలాగైతే ఇంత పాపులర్ అయ్యి దేశం మొత్తం ఫేమస్ అయ్యాడో, అట్లాగే జార్ఖండ్ నుంచి ఈ ఆర్యన్ కెల్విన్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు. సో లుక్స్, అటైర్ మొత్తం చప్రీ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే కంటెంట్ చప్రీ కంటెంట్ కాదు. సో అవుట్ రైట్ రియలిస్టిక్ కంటెంట్, అవుట్ రైట్ రిలేటబుల్ కంటెంట్ అనమాట. అందరూ రిలేట్ అయ్యే విధంగా ఉంటుంది తన కంటెంట్. సో అది అక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ తనకైతే మాత్రం. సో అలాగా తను బాగా పాపులర్ అయ్యాడు. సో అసలు తన వీడియోస్ అంతలాగా పీపుల్కి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటనేది కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటబుల్ కంటెంట్. ఆ రిలేటబిలిటీలో కూడా తను చాలా క్లియర్గా మంచి కాన్సెప్ట్లు ఎంచుకుంటాడు. అంటే ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ఎంచుకుంటాడు, స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ ఎంచుకుంటాడు, ఫ్రెండ్స్ గ్రూప్స్, తర్వాత యూనో ఒక రసనా వీడియో ఉంటుంది. రసనా వీడియోని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనలో చాలామంది అలా చిన్నప్పుడు లైన్లో నుంచినప్పుడు 2వ క్లాస్ ఇస్తే బాగుంది అనుకుంటాం. సో మనకి ఇవ్వరు, 1వ క్లాసు వెళ్ళిపోండి అంటారు, మనం వచ్చేస్తాం. కానీ ఇతను ఏంటంటే వెళ్ళిపోయి ఓసారి బ్లైండ్ పర్సన్ లాగా వచ్చి బయటికి వెళ్ళిపోతాడు, 2వసారి హిందువులాగా వచ్చి పట్టుకొని వెళ్తాడు, 3వసారి అస్సలాము అలైకుం అనుకుంటూ వచ్చి పట్టుకెళ్తాడు వేరే గెటప్ వేసుకొని, 4వసారి క్రిస్టియన్లాగా ఏదో బైబిల్ కాదు అది ఏదో పాలిటెక్నిక్ బుక్ పట్టుకొని ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి పట్టుకోపోతాడు, తంతారనమాట. సో అట్లాగా రిలేటబుల్ కంటెంట్ చేస్తాడు. ఈ విలేజ్ వర్సెస్ సిటీ కల్చరు, తర్వాత పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, అట్ ద సేమ్ టైం ఆ తాపీ మేస్త్రుల గురించి చేసిన వీడియో కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సో మేస్త్రీలు అట్లాగే బిహేవ్ చేస్తారని చెప్పి రావడమే గంట లేటుగా వస్తాడు. గంట లేటుగా వచ్చావు నీకు డబ్బులు తగ్గిస్తాను 100-200 అంటే సీరియస్గా చూస్తాడు. ఒక చెయ్యి ఇట్లా చూపించి అన్నట్టుగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక ఇటుక పెట్టి ఇట్లా కొంచెం సిమెంట్ వేసి ఏ కప్ ఛాయ్ అంటాడు అనమాట. సో ఇంక ఎత్తి ఇసురుతాడు బయటికి. అట్లా అది మిలియన్స్లో కొడతాయి అన్నీ. సో ఇలాగా బాగా రిలేటబుల్ కంటెంట్ ఉంటుంది అనమాట. తర్వాత రెండోది ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుంది. అంటే హ్యూమర్ పరంగా, స్ట్రగుల్ పరంగా, ఫ్యామిలీ ఎమోషన్స్ పరంగా, ఈ యాస్పిరేషనల్ స్టోరీ టెల్లింగ్ పరంగా కూడా
బాగా కనెక్టివిటీ ఉంటుంది మొత్తం అందరి నుంచి కూడా. సో అదొక బెస్ట్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత షార్ట్ ఫామ్ కంటెంట్ని అతను ఇంకా పిహెచ్డి చేసాడు దాంట్లో. అంటే హుక్స్ అని కొన్ని ఉంటాయి. ఈ సోషల్ మీడియా కంటెంట్ వైరల్ అవ్వాలంటే కొన్ని హుక్స్ కావాల్సి ఉంటుంది. ఆ హుక్స్ని అతను చాలా గట్టిగా పట్టుకుంటాడు. అండ్ హుక్స్ అని కాదు, జనరల్గా వీడియో ఉండేది చాలా తక్కువ సేపు ఉంటుంది. ఒక వీడియో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే పెట్టాడు, బీభత్సంగా వైరల్ అయింది అది. ఆ వీడియోలో ఫస్ట్ ఒకరి దగ్గరికి వెళ్తాడు, బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఇవ్వండి అంటే ఇవ్వరు. తర్వాత ఒక పళ్ళ షాప్కి వెళ్తాడు, బాగా ఆకలేస్తుంది, ఏమైనా ఇవ్వండి అంటే ఇవ్వడు. ఇంకొకడు ఎవడో షాప్ నుంచి చిప్స్ ప్యాకెట్ ఏదో కొనుక్కుంటే వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఏమి ఇవ్వరు. లాస్ట్కి ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరినో బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నాడు ఆపుతూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని వెనక నుంచి పిలుస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఇటు తిరగగానే ఇలా దండం పెట్టుకొని మన కొడతాడు. సో ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సో జైల్లో వాడికి ఫుడ్ పెడతారు. వాడు బేసిక్గా బయట ఫుడ్ కోసం అందరు అడుగుతారు, ఎవ్వరు ఇవ్వరు. సో జైల్లో పెడతారు, జైల్లో వాడికి ఫుడ్ వస్తుంది. దెబ్బలు కొట్టారు, ఫుడ్ అయితే వస్తుంది వాడికి. సో అలా అనమాట. అంటే చాలా ఫాస్ట్ పేస్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. 25-30 సెకండ్స్లో ఇంత స్టోరీ చెప్తాడు. అది బెస్ట్ పార్ట్ ఇక్కడ. చాలా బాగా తీస్తాడు మొత్తం అంతా కూడా. సో క్లియర్ కట్, లాస్ట్లో ప్రతిదానికి కూడా ఒకటే లాఫింగ్ తోటి ఉంటుంది. అదేదో హాలీవుడ్ ఒకటి మీమ్ లాంటిది ఒకటి ఉంటుంది. సో అది లాంగ్వేజ్తో అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఈ రీల్ ఉంది, మనోడు భయ్యా భూక్ లగరే కుచ్తో దేదో ఇట్లా హిందీలో మాట్లాడినా కూడా అసలు లాంగ్వేజ్తో పని లేదు మనకి. అక్కడ అర్థమైపోతాడు ఏం అడుగుతున్నాడు అని చెప్పి. కడుపు చూపిస్తూ ఆకలేస్తుంది ఇట్లా అంటే అర్థమైపోద్ది మనకి, ఆకలేస్తుంది ఏమో తినడానికి పెట్టమని అడుగుతున్నాడు అని చెప్పి. సో అలాగా లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఈజీగా అర్థం చేసుకునే విధంగా కంటెంట్ అనేది ఉండడం వల్ల చాలా అంటే చాలా ఫాస్ట్గా పీపుల్ షేర్ చేసుకుంటున్నారు, లైకులు కొడుతున్నారు. అండ్ ఇంకొకటి కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. సో చాలామంది ఏంటంటే ఒక 2 రీల్స్ బాగా రీచ్ రాగానే ఆ 2 రీల్స్కి సంబంధించిన సెలబ్రేషన్స్తో మునిగిపోతుంటారు. ఇక్కడ అట్లా కాదు. రీల్స్కి మంచి రీచ్ వచ్చినా, షార్ట్స్కి మంచి రీచ్ వచ్చినా సరే మళ్ళీ అది కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాడు, అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఆపట్లేదు ఎక్కడ కూడా. ఆపితే తనకి ఇబ్బంది అవుతుందని తనకి ఐడియా ఉంది, అందుకే అసలు ఆపట్లేదు ఎక్కడ కూడా. సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చాడు కదా, సో అది కూడా బేసిక్గా బాగా కనెక్ట్ చేసింది అతన్ని చాలామందికి. అండ్ ఒకటైతే వాస్తవం, ఇతని మీద కొన్ని రీల్స్ కూడా చూశాను నేను. లైక్ ఎలా అంటే, ఒక చప్రీకి ఏమో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దేశానికి మెడల్స్ తెచ్చిన అథ్లెట్స్కి ఏమో అసలు లేరు, 40,000-30,000 ఫాలోవర్స్ ఉంటారు, ఇదేం న్యాయం అని. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది కూడా జరుగుతుంది బయట. అట్లా మెడల్స్ తెచ్చిన వాళ్ళు కూడా ఫాలోవర్స్ వస్తే బాగున్ను, బట్ రావట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో దీనివల్ల ఏంటంటే తనది కూడా ఏం బ్యాడ్ కంటెంట్ కాదు, ఆడ్ కంటెంట్ కాదు, వల్గర్ కంటెంట్ అస్సలే కాదు. ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ లేకుండా ఇంత మంచి రీచ్ తెచ్చుకోవడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ విషయం. అది ఎవరికో కానీ సాధ్యం కాని పని అది. మిస్టర్ బీస్ట్ ఒకటి క్లియర్గా చెప్తాడు, ఏమనంటే మనము ఏ లాంగ్వేజ్ మాట్లాడకుండా యూనివర్సల్గా బాడీ లాంగ్వేజ్లోనే మాట్లాడి వీడియోలు చేస్తే బెస్ట్ అని చెప్పి. అది నిజం యాక్చువల్గా. ఇప్పుడు ఆర్యన్ కెల్విన్ విషయంలో అదే జరుగుతుంది. చాలామంది ఇప్పుడు దీన్ని ఫాలో అవ్వచ్చు, అయితే మంచిదే. కాకపోతే డిపెండ్స్, అది సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్స్. బట్ అయితే బాగానే ఉంటుంది అనమాట, అది నేను చెప్పే పాయింట్. సో ఆర్యన్ కెల్విన్ లాగా యూనివర్సల్ లాంగ్వేజ్, యూనివర్సల్ కనెక్టివిటీతో కనుక చేస్తే డెఫినెట్గా చాలా మంచి రీచ్ వస్తుంది. సో ఇతను బేసిక్గా ఇండియన్ కాపీలేం కూడా అప్పట్లో చాలా పాపులర్, అంటే త్వరగా పాపులర్ అయిపోయాడు, విత్-ఇన్ మినిట్స్లో అని చెప్పి పాపులర్ అయిపోయాడు. సో జస్ట్ ఇలా చేయొచ్చు కదా అని చెప్పి, అంటే బేసిక్గా కారు డోరు క్లోజ్ అవ్వట్లేదని చెప్పి ఒక ఆవిడ కరెంటు స్తంభాన్ని జరిపోయాను అనుకుంటుంది. అదే కారు ముందుకు తీసుకెళ్ళి డోర్ వేసుకోవచ్చు కదా అని చెప్తున్నాడు. ఇట్లా చాలా చేసేటోడు ఆయన. సో అలాగా రిలేటబిలిటీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇతను చేసే తీరు, ఆ తాపీ మేస్త్రి వీడియోలో కూడా అతన్ని ఇసురుతారు కదా బయటికి, అది జెన్యున్గా సినిమాల్లో స్టంట్ కంటే రియలిస్టిక్గా ఉంటుంది. ఎత్తి ఇసురుతారు నిజంగానే ఇతన్ని, అవన్నీ చేస్తారు అతను. సో అన్నీ చేయడం వల్ల ఎప్పుడైనా సరే ఎంత కాదన్నా ఒక కనెక్టివిటీ అయితే వస్తుంది, మరి అది ఉంటుంది కదా, అది మ్యాటర్ అనమాట. సో ఇంకా దానివల్ల ఇంకా మనం ఏం చేయలేం. సో అది మరి సిచ్యువేషన్. సో ఆ కనెక్టివిటీ ఫ్యాక్టర్ మీద ఇతను బేసిక్ ఇప్పుడు బాగా పాపులారిటీని, ఫాలోయింగ్ని తెచ్చుకున్నాడు. సో అరౌండ్ 18 మిలియన్. సో నాకు తెలిసి చెప్తున్నాం కదా, వితిన్ ఇంకో 1 or 2 monthsలో 30 million వరకు వెళ్తాడు. అదొక ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయినట్టే, ఇంకా అంతకుమించి రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక క్రియేటర్
30 మిలియన్ ఫాలోవర్స్కి వెళ్ళి ప్రమోషన్స్ అవి కూడా ఏమీ చేయకుండా యూట్యూబ్లో రీచ్ తెచ్చుకొని డబ్బులు సంపాదించుకొని ఒక కార్ తీసుకోవడం అని చాలా పెద్ద విషయం. అండ్ అతనికి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు మైండ్ బ్లోయింగ్. ఇంటర్వ్యూలు కూడా నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు అతన్ని. సో ఆ ఇంటర్వ్యూలకి ఛార్జ్ చేసినా సరిపోద్ది ఆయనకి, నాకు తెలిసి. ఇంకా అది సో అదిగా సిచ్యువేషన్. సో ఎంతమంది చూసారు అతని వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఇద్దరు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.